హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి మన వీడియోలో స్పెషల్ రెసిపీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే పల్లిపట్టి. ఈ పల్లిపట్టి చాలా తక్కువ టైంలో షాప్లో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఒకసారి ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ షాప్లో కొనాల్సిన పని లేకుండా ఎప్పుడు తినాలనిపించినా ఇంట్లోనే ఇలా చేసుకొని తినండి. ముందుగా పల్లి పట్టికి 1/2 కేజీ పల్లీలు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టి పల్లీలు వేసుకొని 20 నిమిషాల పాటు సన్నని మంట మీద ఆయిల్ లేకుండా, వితౌట్ ఆయిల్ లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా సన్నని మంట మీద ఫ్రై చేస్తేనే పల్లీలు చాలా చక్కగా వేగుతాయి. అప్పుడే మనకు పల్లి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈ రంగులోకి వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలని పక్కకి తీసుకొని అదే గిన్నెలో ఒక గుప్పెడు నువ్వులని వేసుకోవాలి. నువ్వులని కూడా గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు వేయించుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో బెల్లాన్ని తీసుకోవాలి. 1/2 కేజీ పల్లీలకి 300 గ్రాముల బెల్లాన్ని తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పాకం అయ్యేలోపు ముందుగా వేయించుకున్న పల్లీలని ఇలా చపాతీ కర్రతో పొట్టు తీసేసుకోవాలి. పల్లీల పొట్టు తీసేసి ఇలా అంటే విడిపోతాయి. ఇప్పుడు మనము పాకం చెక్ చేసుకుందాము. ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని పాకాన్ని ఇలా చేతితో తీస్తే గట్టిగా పెంకులాగా రావాలి. మనకి ఇంకొక నిమిషం పడుతుంది పాకం రావడానికి. ఇలా పాకం వచ్చాక ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని ఇలా పాకంలో వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీదనే ఇలా కలుపుకోవాలి. పల్లీలు పాకాన్ని బాగా పీల్చుకొని కొద్దిగా మెత్తబడతాయి. పల్లీలు వేశాక బెల్లం పాకం ఇలా బుడగలు వస్తున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నాకు ఇక్కడ క్లిప్పు మిస్ అయిందండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి తినకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ పైన నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్లేటు మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేశాక ముందుగా మనం వేయించుకున్న నువ్వులని ఇలా పైన చల్లుకోవాలి. నువ్వులని వేశాక స్పూన్తో ఒకసారి ఇలా పల్లిపట్టి నుంచి నువ్వులు విడిపోకుండా ఇలా స్పూన్తో అద్దాలి. ఇలా అరగంట పాటు పక్కన పెట్టాలి. కొద్దిగా చల్లారాక స్పూన్కి నెయ్యి రాసుకొని ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న పల్లి పట్టిని ఒక 2 గంటల పాటు అలా పక్కన పెట్టాలి. 2 గంటల తర్వాత తీసి చూస్తే పల్లి పట్టి చక్కగా మనం కట్ చేసుకున్న షేప్లో చాలా చక్కగా వచ్చాయి కదా. అంతేనండి పల్లి పట్టి. నేను చెప్పిన విధంగా టిప్స్ పాటిస్తూ చేయండి, చాలా చక్కగా కుదురుతాయి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా కూడా చక్కగా కుదురుతాయండి. ఇంకెప్పుడు తినాలనిపించినా మీరు షాప్లో కొనరంటే నమ్మండి, ఇంట్లోనే ఇలా 20 మినిట్స్లో చేసుకునే పల్లి పట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరో సరికొత్త వంటతో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.